ప్రభువునందు నా అత్యంత ప్రియులైన మీ అందరికీ కూడా నా రెండు చేతులెత్తి నమస్కరించి దేవుని పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. అందరికీ వందనములు. బాగున్నారండి అందరూ? మనం ఎప్పుడు బలహీనులము అప్పుడే బలవంతులము. మనం ఎప్పుడు బలహీనులము అప్పుడే బలవంతులము. కొంతమంది ఇక్కడకు బాగోకుండా వచ్చిన వారు ఉంటారు, బాగుండి కూడా వచ్చిన వారు కూడా ఉంటారు. మనసు ప్రశాంతత లేక వచ్చిన వారు ఉంటారు, మనసు ప్రశాంతత కలిగి ఉన్నా కానీ ఇది దేవదర్శన సమయము, వెళ్ళిపోవాలి, సహవాసము కొరకు వెళ్ళాలి, అపోస్తుల బోధ కొరకు వెళ్ళాలి, ఇంకా రొట్టె విరిచే కార్యక్రమంలో పాల్గొనుటకు వెళ్ళాలి, ప్రార్థనలో ఎడతెగకయుండునట్లు వెళ్ళాలి, మనస్సు ప్రశాంతంగా ఉన్న రావాలి, మనస్సు ప్రశాంతముగా లేకపోయినా రావాలి. అందుకే వచ్చేసాం. 50 మంది క్రైస్తవులు, ప్రపంచ క్రైస్తవులందరికీ కూడా ఈ ఆన్లైన్ ద్వారా మీకు కూడా శుభాలు కల్వరీ ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్ నుండి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యోపదేశముల కొరకు ఎందరో ఎదురు చూస్తూ ఉన్నారు, అనేక మంది వీక్షిస్తున్నారు, అనేక మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. విన్న వాక్యోపదేశము, ఈ చెప్పబడే మాటలు 1కి 10 సార్లు మీ గృహాల్లో కూడా మీరు వినవండి. ఎలాగా అయ్యగారు టీవీకి వచ్చేస్తుంది కదా, సిఎఫ్జిఎం డేవీ టీవీకి ఇంటికాడు వింటానులే అంటే అది మరలా వినడము ఒకటి ఒప్పు అయితే, ఈ సహవాసమును, ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని, ఇక్కడ జరిగే ప్రార్థన, ఇక్కడ జరిగే అపోస్తుల యొక్క బోధ, ఆ సహవాసములో కూడుకోకపోవడం మరలా ఓ తప్పు అవుతుందన్నమాట. కాబట్టి మన అలవాట్లన్నీ కూడా దేవుని చిత్తానికి నచ్చేటట్లు ఉన్నాయో లేదనేది మనం బేరీజు వేసుకోవాలి. మనకు బోళ్ళని అలవాట్లు ఉంటాయి. ఎక్కువ మాట్లాడే అలవాటు ఉంటుంది, ఏమండి? పనులను బట్టి ఆయా స్థలాలకు తిరిగే అలవాటు మనకు ఉంటుంది, అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. ఎన్ని అలవాట్లు మనకు ఉండనివ్వండి, మనకు ఉన్న అలవాట్లన్నీ కూడా దేవుని చిత్తమును వ్యతిరేకించని అలవాట్లై ఉండాలి. దేవుని చిత్తాన్ని వ్యతిరేకించే అలవాట్లు ఉంటే వెంటనే మనము మారు మనసు పొంది ఆ అలవాట్లను మార్చేసుకోవాలి. ఈ మొదటి మాటల్లో సారాంశం ఏమిటి చెప్పండి? ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన మాటల్లో సారాంశం ఏమిటి? మనకెన్నో అలవాట్లు ఉంటాయి. భక్తి దగ్గరకు వచ్చేసరికి మన అలవాటులు భక్తికి సంబంధికర్త అయిన దేవునికి నచ్చే అలవాట్లు మాత్రమే మనలో ఉండనివ్వాలి. మిగతా అలవాట్లు ఎన్నో ఉంటాయి, అవన్నీ త్రోసిపుచ్చగలిగేయాలి. అప్పుడే మీరు విజయం సాధించిన వారు అవుతారు. మన వీధిలో కాదు మనము గెలిచేది, మొట్టమొదట మన దేహమును మనము ఓడించగలగాలి. మన శరీర కాంక్షలను మనము ఓడించగలగాలి, జయించగలగాలి. అప్పుడే మీరు దేవుని దృష్టిలో వీరాతి వీరులమని
గొప్ప సైనికుడవని, సైనికురాలవని దేవుడు నిన్ను మీరు కనని ఉన్నత స్థలములో, ఆనందదాయకమైన స్థలములో మనలను పెడతాడు. కాబట్టి ముందు మన అలవాట్లు దైవ చిత్తానికి సరిపోతున్నాయా లేదా? అందరికీ అన్ని రకాల అలవాట్లు ఉంటాయి. ఈవేళ ఆదివారం ఏ అలవాటు ఉండాలి మరి మనకు? అయ్యో, ఈవేళ ఆదివారము యేసునాథుడు తిరిగి లేచిన రోజు, మరణించి తిరిగి లేచాడు. మరి ఈరోజు నా కర్తవ్యం ఏమిటి? నేనేం చేయాలి? ఆదివారమునే సహవాస కూడికకు వెళ్ళిపోవాలి. ఈలోగా బోళ్ళు పనులు మనకుంటాయి. ఆ పనులకు ఎలాగూ సమయము కేటాయిస్తున్నామో దేవుని యొక్క ఆజ్ఞకు, ఆ పనిని నెరవేర్చడానికి కూడా సమయాన్ని అలాగనే కేటాయించగలిగితే మీరు మిమ్మల్ని జయించినట్లే, దుష్టుణ్ణి జయించినట్లే, మీ దేహాన్ని మీరు జయించినట్లే. అలా జయించి మీరు జయశాలుల జాబితాలో ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మంచి అలవాట్లు, దేవుడు మెచ్చుకునే అలవాట్లు మీరు కలిగి ఉందురుగాక. దేవునికి నచ్చని అలవాట్లు, దైవవాక్యాన్ని వ్యతిరేకించే ప్రతి విధమైన అలవాట్లకు దేవుడు మిమ్మల్ని దూరము చేయునుగాక. ఆమేన్ చెప్పండి. రైట్. ఈరోజు సందేశానికి మూలవాక్యము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 12వ వాక్యము. అందరూ చూడండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 12వ వాక్యము 13వ వాక్యము. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటిరి గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోవుచున్న గోడ అండవలే అగును, అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. ఈ మాటను వివరిస్తాను, జాగ్రత్తగా మీరందరూ వినండి. బోధిస్తున్న నేను వింటూనే బోధిస్తుంటాను. బోధిస్తున్న ప్రతి మాటను కూడా నేను గ్రహిస్తూ నాకు నేర్పించే పాఠముగా ఈ పాఠాన్ని నేను నా హృదయంలో దాచుకుంటున్నాను. మరి మీరు కూడా అట్లాగనే చేయాలి. మరొకసారి మీరు బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం కొరకు ఈ దేవుని మాటను మరలా మీకు వివరిస్తున్నాను. మనకిప్పుడు వాక్యం అవసరం. చూడండి ఏమని రాస్తుందో. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఈయన సెలవివ్వడానికి ఏదో ఒక కారణము ఉన్నది. ఆ కారణం చెబుతాను. ఈ సెలవిస్తున్నటువంటి మాట ఏమిటో చూద్దాం. మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి, అంటే దేవుడైన యెహోవా యెషయా అనబడినటువంటి ప్రవక్తను పిలిచి, ఓ ప్రవక్త అయినటువంటి యెషయా, నీవెరుగుదువు కదా, ఇశ్రాయేలీయుల జనాంగము. ఇశ్రాయేలీయుల జనాంగం అంటే ఇశ్రాయేలీయుల జనాంగాన్ని కావాలని
దేవుడు తన కొరకు పుట్టించుకున్న జనాంగం అది. చెప్పండి, ఇశ్రాయేలీయుల జాతి ప్రజలు కావాలని తన కొరకు ఆ ఇశ్రాయేలీయుల జాతిని నిర్మించడానికి చాలా గొప్ప కారణం ఉన్నది. అలా నియమించుకున్న, పుట్టించుకున్న, తయారు చేసుకున్న ఒక జాతి ప్రజలు ఇశ్రాయేలీయులు. ఈ ఇశ్రాయేలీయుల ప్రజలకు ఏ ఏ అలవాటులు చేయించాలో దేవుడి ప్రవక్తల ద్వారా అనేక విషయాలు నేర్పించి, దేవునికి నచ్చే అలవాటులు, వీళ్ళకి క్షేమము కలిగించే అలవాట్లను ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు తన ప్రవక్తల ద్వారా నియమించాడు, అలవాటు చేయించాడు. పాయింట్ అర్థమైందన్న వాళ్ళు ఎంతమంది? మరి తన పిల్లలు కదా, తన పిల్లలు తనకు నచ్చినట్లుగా బ్రతికేశారనుకోండి, జీవించేశారనుకోండి, తొట్రెళ్ళిపోతారు. మీరైనా అంతే, మనమైనా అంతే. మీ సొంత జ్ఞానం మీద ఎంతమంది ఆధారపడి లేరో చేతులెత్తండి. మీ సొంత జ్ఞానము మీద ఎంతమంది ఆధారపడి లేరో వాళ్ళే చేతులెత్తాలి. అదేంటి? మీ సొంత జ్ఞానం మీద మీరు ఆధారపడి లేరా? బొగ్గైపోతాం. ఇశ్రాయేలీయుల ప్రజలు అప్పుడప్పుడు మనం జ్ఞానులం కాదేంటి, మనము తెలివైన వారం కాదేంటి, మనకు నడవడం చేత కాదా, నడపడం చేత కాదా, తినడం చేత కాదా, ఒకడికి పెట్టడం చేత కాదా, మాట్లాడడం చేత కాదా, మనకి పలుకుబడి లేదా ఏంటో అని అనుకునేవారేమో. అప్పుడప్పుడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ఆ క్రమమును, ఆ బోధను, ఆ వాక్యమును ఏం చేసేవారు అంటే గాలికి వదిలేసినట్లు వదిలేసేవారు. ఇప్పుడు 12వ వాక్యంలో ఏం చెప్తున్నాడు ఆయన? అందుచేతను ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. ఎందుచేతనంటే ఆ 30వ అధ్యాయం ఆ మొదట వాక్యం చూస్తే, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. దేవుడు మాట్లాడాడు ఇశ్రాయేలు జనాంగముతో. ఈ వాక్కును ఉద్దేశించి రోజు తన సంఘముతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడు? ఇంకా పూర్తవ్వలేదు, వినండి. లోబడని పిల్లలకు శ్రమట. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడని పిల్లలుంటారు. పిల్లలంటే ఎవరో కాదు, మనమే, పెద్దోళ్ళమే. దేవుని దృష్టికి మనము పిల్లలము, చిన్న బుడతలం మనం. ఎప్పుడైనా సరే నాకు తెలివి లేదా, నాకు జ్ఞానము లేదా, నాకు పలుకుబడి లేదా, నేనేదైనా చేయగలను అనుకున్నప్పుడు, నేను పీని కన్నా హీనుడని నేను, దేవుడున్నాడు, అయ్యో బాబోయ్, ఆయన కూర్చోవడానికి ఆకాశ మండలం సరిపోదు, ఆయన కాళ్ళు పెట్టుకోవడానికి ఈ భూమి కూడా సరిపోదు అన్నాడు. అంతటి పెద్దవాడు నేను. మరి ఆయన ముందు మనం అందరము పిల్లలం కాదా? మన జ్ఞానము పిల్ల జ్ఞానం కాదా? మాట్లాడండి, అవునా కాదా? చిన్న జ్ఞానం మనది. మన ఆరోగ్యం ఎంతటిదండి, మన ప్రాణం ఎంతటిదండి? ఆలోచించండి. అంతలో కనిపించి అంతలో మాయమైపోయే నీటి ఆవిరు వంటిది. వేళున్నవాడు రేపు లేడు, అరే ఏమైంది అని ఆశ్చర్యపోయి పరిస్థితుల్లో మనము చూస్తున్నాం. మన ప్రాణము ఎపాటిది అలా అనుకోవాలి. మరి మనందరము పిల్లలు,
మనకెవరండి హెడ్? ఎవరు? దేవుడి సృష్టికర్త. ఆయన మీతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలే, ఈ మాటలే నాతో మాట్లాడుతున్నాడు దేవుడు అనేవాళ్ళు మీలో ఎంతమంది స్వయంగా నమ్ముతున్నారా? ఇప్పుడు నేను కాదు, ఎవరు కాదు, దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. జరిగిపోయినటువంటి ఒక గాథను మీకు గుర్తు చేస్తున్నాడు. ఏంటో చెప్పన్నా, ఇశ్రాయేలీయుల జనాంగముతో యెషయా ప్రవక్త ద్వారా ఆయనకెందుకు బాధ కలిగింది దేవునికి. బాబు నువ్వు వెళ్ళి చెప్పన్నాడు. సరే వెళ్తున్నానన్నాడు యెషయా అనే ప్రవక్త. వెళ్ళాడు. అప్పుడు యెషయా నోటను పెట్టింది ఏంటంటే, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు లోబడిని పిల్లలు, మీరు లోబడిని మనుషులు, మీరు లోబడటము లేదట, దేవునికి లోబడటము లేదట, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా మీరు ఆయనను ఏది అడగట్లేదట, పాపానికి పాపం చేకూర్చేసుకుంటున్నారట, ఏది అడగట్లేదట దేవుణ్ణి. అంటే మేము తెలివైన వాళ్ళం, మాకు అన్నీ తెలిసిపోయాయి, అన్నీ తెలిసిపోయాయి అనుకున్నారు. కాబట్టే ఈరోజు అడగాల్సిన వాటిని దేవుణ్ణి అడగడం లేదట. దేవునికి కాస్త నొప్పి వచ్చింది. దేవునికి లోబడకపోతే దేవునికి ఎందుకు కోపం వస్తుంది చెప్పనా? నువ్వు ఎలాంటి చెడు మార్గములో ప్రయాణము చేసి పతనమైపోతావో ఆ పతనము నీకు ఎప్పటికీ కలగకూడదన్న ఉద్దేశముతో దేవుడు ఉంటాడు. నీ పతన వ్యవస్థను నువ్వు చూడకూడదు, నీకు చూపించకూడదు, అనుభవించకూడదని దేవుని ఉద్దేశం. అయితే ఆయన్ని అడగకుండా, అంటే దేవుణ్ణి అడగకుండా, దేవుని యొక్క వాక్యమును వినకుండా, ఆయన స్వరమును వినకుండా, ఆయన మాటలు వినిపించుకోకుండా మనిషి ప్రయాణం చేసేసాడు అనుకోండి, ఏ పతనాన్ని నా పిల్లలు చూడకూడదు అనుకుంటారో ఆ పతనానికి వీరు గురైపోతారన్న జ్ఞానం ఆయనకు ఉంటుంది. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా తన వాక్యాన్ని తన పిల్లలకు పంపిస్తూనే ఉంటాడు. ఎప్పుడు కూడా మీరు అడుగుతూ ఉండాలన్నమాట. అక్కడ ఆ ఇశ్రాయేలీయుల జనాంగం నన్ను అడగట్లేదు, ఆలోచన చెయ్యట్లేదు. చూసారా దేవుడు ఏమంటున్నాడు? ఆ ఇశ్రాయేలు ప్రజలట దేవుణ్ణి అడగట్లేదట, ఆ తర్వాత ఆలోచన కూడా చేయట్లేదట. ఇంకే ఆలోచన లేదు, దైవ ఆలోచన లేదు. దేవుణ్ణి అడిగి పొందుకుందాం, దేవునితో కొంతసేపు మాట్లాడుదాం, నా ప్రవర్తన కొరకు దేవుని దగ్గర కొంతసేపు మాట్లాడుదాం అన్నది ఏమీ లేదు. నా ఆత్మ నియమింపని వాటితో సంధి చేసుకుంటున్నారు మీరు అని తీర్పు తీర్చాడు. అంటే దేవునికి బాధ కలుగుతుందా లేదా? ఈ మాటల అర్థం ఏంటి? నా ఆత్మ నియమింపని వాటితో సంధి చేసుకుంటున్నారు, ఒప్పందం కుదుర్చుకుంటున్నారు మీరు. నా ఆత్మ చెప్పలేదు. ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి. క్రొత్త నిబంధన సంఘానికి అన్వయింపదగిన వాక్యం ఇది. ఈరోజు దేవుడు నియమించని కట్టడలను చాలామంది నెరవేరుస్తున్నారు. దేవుడు నియమించని కట్టడలు అంటే వారు నియమించుకుంటున్నారు, వారే నియమించుకుంటున్నారు. నేను సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలి, నేను ఒక కొత్త అలవాటును ప్రజలకు చేయాలి, నేను 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 అది కొంప ముంచేదే. సంఘానికి ఏ బోధకుడైనా సరే ఒక సిద్ధాంతాన్ని అలవాటు చేయాలని అంటే ఆ సిద్ధాంతము నీ తలకాయలో నుండి వచ్చింది కాకూడదు. క్రైస్తవులారా, 50 మంది క్రైస్తవ సంఘ సభ్యులారా చెబుతున్నాను వినండి. మీరు ఏ సిద్ధాంతమునైనా
ఏ అలవాటునైనా భక్తి సంబంధమైన వాటినే కానీ మరి దేని విషయంలోనైనా నేను చెబుతున్నాను, మీ అంతటా మీరు నియమించుకోవద్దు. మీరు విన్న బోధ, మీకు నేర్పించబడిన సిద్ధాంతము అది ఆత్మ నియమించినదా కాదా, దేవుని ఆత్మ నియమించినదా కాదా అనేటువంటిది 1కి 10 సార్లు మనం ఆలోచన చేయగలగాలి. లేకపోతే గుడ్డెద్ది చేలో పడినట్లే ఉంటుంది మన పని. ఇశ్రాయేలీయుల సంతానం, ఆ జనాంగం దేవుని చేత జన్మింపజేయబడిన, కట్టబడిన, పుట్టించబడిన ఆ ప్రజలు ఎంత సంబంధం ఉంటుందండి దేవునికిని ఆ ప్రజలకును. అయితే దేవుడు ముచ్చటగా వెళ్ళి మాట్లాడాల్సినటువంటి దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల దగ్గర కాస్త విడ్డూరంగా, కోపంగా మాట్లాడాడు. ఈరోజు నేనంటే దేవునికి చాలా ఇష్టం అన్న వాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారో చెప్పండి. నేను ఆయన రక్తము మూలముగా కడగబడ్డాను, నేను ఆయన చేత పిలవబడ్డాను, నేను ఒకప్పుడు చీకటిలో ఉన్న బ్రతుకున్నది, ఇప్పుడు నేను వెలుగులోనే ఉన్నానంటే ఆయనే నన్ను పిలిచాడన్న వాళ్ళు మీరు ఎంతమంది? వెరీ గుడ్. పిలువబడ్డారు కదా, మీరందరూ ప్రత్యేకింపబడిన వారే కదా. ఎలా ప్రత్యేకించబడ్డారు? దేని చేత? వెలకట్టలేని దేవుని పరిశుద్ధ రక్తము చేత కడగబడి విమోచింపబడినటువంటి వారము. ఆ విధముగా ప్రత్యేకించబడిన వాళ్ళు మనం. బాగానే ఉంది. మరి ప్రత్యేకింపబడినటువంటి మనము వెలకట్టలేని దేవుని మహాపరిశుద్ధ రక్తముతో కడగబడ్డామన్న ఆ విధి రోజు జ్ఞాపకం ఉంటుందన్న వాళ్ళు ఎంతమంది? మర్చిపోతున్నారా? మీరు వ్యాపారం చేయండి, ఇది మర్చిపోకండి. మీరు మీ డ్యూటీలకు వెళ్ళండి, ఇది మర్చిపోకండి. పారకొట్టే పనికి వెళ్ళేవారు వెళ్ళండి, ఉద్యోగానికి వెళ్ళేవారు వెళ్ళండి. ఇంకా మీరు కలిగి ఉన్నటువంటి పనులు మీరు చేస్తున్నప్పుడు నేనెవరినంటే దేవుని చేత నేను ప్రత్యేకంగా చేయబడిన దానను వాడను అని ప్రతి స్త్రీ పురుషుడు కూడా జ్ఞాపకము తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మీరు ఆ విలువను మరిచిపోతారో చేయరాని పనులు చేయడానికి మన దేహము పరుగులు తీస్తుంది, మన మనసు పరుగులు తీస్తుంది.